హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికి హార్ట్ లాంటిదే కిచెన్. అలాంటి కిచెన్లోని హార్ట్ లాంటి వస్తువు ఫ్రిడ్జ్. అటువంటి ఫ్రిడ్జ్ని నేనైతే ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఫ్రిడ్జ్లో వస్తువులు పెట్టడము, దాన్ని ఎప్పటికప్పుడు అవుట్ సైడు అలాగే ఇన్సైడ్ క్లీన్ చేసుకుంటూ మళ్ళీ రీస్టాక్ చేసుకుంటూ ఉండాలి. లెఫ్ట్ సైడ్లో ఉన్న డోర్లో ఈ జాము అలాగే సాసెస్. ఈ సాసెస్ పెట్టుకోవడానికి ఏంటంటే ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అలాంటివి చేసినప్పుడు మనకి ఎక్కువగా ఉపయోగపడే హాట్ సాస్, కొరియాండర్ చట్నీలు, తర్వాత శాండ్విచ్లు అవి చేసినప్పుడు ఈ టామరిన్ చట్నీ అని అవన్నీ ఉపయోగిస్తాం కదా. ఇవన్నీ ఏమైనా లీక్ అయ్యి మళ్ళీ డోర్లో అంటుకోకుండా ఉండడం కోసం దాని కింద ఒక డిస్పోజబుల్ ట్రే లాంటిది పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా పాడైతే తీసి కడగడమో లేకపోతే దాన్ని పాడేయచ్చు. మిడిల్ ర్యాక్లోని ఇక్కడ మయోనీస్, అలాగే బేకింగ్కి ఉపయోగపడే స్ప్రింకిల్స్ అని, క్రీమ్ అని, తర్వాత ఇవి చీజ్ అనమాట. శాండ్విచ్ల్లోకి ఏదైనా పిజ్జా చేయాలన్నా అలాంటి వాటి కోసం చీజ్, అలాగే బటర్ని కూడా పెట్టుకున్నాను. ఇవి చిన్న చిన్న ప్యాక్స్ గురించి నేను డోర్లో అయితే పెడుతున్నాను. లేదు అంటే పెద్ద ప్యాక్స్ అయితే మాత్రం నేను బాగా కోల్డ్గా ఉండేటువంటి కింద మిడిల్ ర్యాక్లలోని పెడతానమాట. అక్కడైతే కొంచెం టెంపరేచరు స్టేబుల్గా ఉంటుంది కాబట్టి అలాంటివి పాడవు అనమాట. ఇలా చిన్న కంటైనర్ పెట్టుకుని లాస్ట్ సెల్ఫ్లోని బయట నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అది మనకి కెచప్లని, తర్వాత ప్యాన్ కేక్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మేపుల్ సిరప్ అలాంటివన్నీ కూడా ఆ చిన్న కంటైనర్లో పెట్టుకుంటాను. ఇక్కడేమో కసూరి మేతి, అలాగే చిల్లీ పౌడర్, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటాం కదా, అది కలర్ చేంజ్ అవ్వకుండా అలా పెట్టుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కారపొడి ఉంటే అది అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు పై షెల్ఫ్ అనమాట. ఈ పై షెల్ఫ్లోని ఎగ్స్ని ఇలా సర్దుకున్నాను. అలాగే ఇక్కడ చిల్లీసు, జింజరు, కరివేపాకు ఇవన్నీ కలిసి ఒక చిన్న బాక్స్లో వేసి పెట్టుకున్నాను. ఇవేంటంటే దోశ పిండి, అలాగే ఇడ్లీ పిండి, లెఫ్ట్ ఓవర్స్, తర్వాత పెరుగు అలాంటివన్నీ కూడా పై షెల్ఫ్లో సర్దుకుంటాను అనమాట. ఎక్కువ గ్లాస్ బౌల్స్లో అవి వేసి పెట్టుకుంటే మనకు బాగా కనిపిస్తాయి ఏమున్నాయి ఏమి లేవని. అలాగే ఇక్కడ ఫ్రూట్స్కి ఎంచక్క ఈ రీసైక్లబుల్ బాక్సెస్లో ఇస్తారు కాబట్టి నేను సెపరేట్గా వాటిని వేరే వాటిల్లో స్టోర్ చేయను. అలాగే వాటిల్లో ఉంచేసి త్వరగా పాడైపోయేటువంటి ఫ్రూట్స్ని ముందుగా అవి చేసేస్తామన్నమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, తర్వాత బ్లాక్బెర్రీస్ ఇవన్నీ ఈ సెల్ఫ్లో మిడిల్ సెల్ఫ్లోని సర్దుకున్నా. అలాగే ఈ బిన్నెలోకి శుభ్రంగా వాష్ చేసి తుడిచేసి పెట్టుకున్న యాపిల్స్ అనమాట. ఎప్పుడైనా స్నాక్కి అలా కావాలంటే గ్రాబ్ చేసుకునేలాగనమాట. ఈ యాపిల్స్కి పక్కన స్ట్రాబెర్రీస్ పెట్టాను. ఈ స్ట్రాబెర్రీస్ ఏంటంటే మనకి కొన్నప్పుడు ఆ పైన తొడుమల లాగా అంటే లీవ్స్తోని వస్తాయి కదా, వాటిని పూర్తిగా తీసేసి స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. అందుకోసమని వాటి పైన ఉన్నటువంటి ఈ లీవ్స్ అనేవి తీసేసి మళ్ళా అదే బాక్స్లో కింద టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నట్టయితే, తడి లేకుండా ఇలా స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు అవి పాడవకుండా ఉంటాయి. ఈ బెర్రీస్ అవి ముందుగా మనం వాష్ చేసుకున్నట్టయితే వాటిని పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత దాని కింద టిష్యూ పేపర్ వేసుకుని కూడా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాల్ట్ బాటిల్ లేదంటే ఏదైనా చిన్న బౌల్లో కానీ నేను బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ సోడాని ఫిల్ చేసి ఈ ఫ్రిడ్జ్ కార్నర్లో ఇలా పెట్టుకున్నాను అనమాట. అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక్కో లొకేషన్కి చేంజ్ చేస్తూ ఉంటా. దీనివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాంటి ఆర్గనైజింగ్ బిన్లోని 2 బిన్స్ ఉన్నాయి. దీనిలోకి ఒకటి కొత్తిమీర, అలాగే ఒక దాంట్లోకి క్యారెట్స్ నేను సర్దుకుంటాను అనమాట. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవేంటంటే మనకి సాలెడ్స్, రెడీమేడ్ సాలెడ్స్ అనమాట. ఇవి తీసుకుని దాంట్లో డ్రెస్సింగ్ ఉంటుంది, అది వేసేసి కలుపుకొని తినడమే అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు మష్రూమ్స్ ఇలాగా దాని ప్యాక్లో వస్తుంది. పైన కవర్ తీసుకుని ఎన్ని కావాలన్నీ తీసుకుని మళ్ళీ అదే బాక్స్లో అలాగ ఉంచేసుకుంటా అనమాట. ఇక్కడ పోమోగ్రానైట్స్, అలాగే వెనక బ్యాక్ సైడ్లో ఉన్నది పాలకూర అనమాట. దానికి ఆ కవర్కి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, అందుకోసమని ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. ఈ లాస్ట్ ఓపెన్ సెల్ఫ్లో ఏంటంటే ఇక్కడ మిల్క్ స్టోర్ చేసుకుంటాను. ఎక్సెస్ ఉన్నవి ఇక్కడ డోర్లో పెడతాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు మీకు ఈ డ్రావర్స్లో ఏంటంటే వెజిటేబుల్స్ లేదంటే ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నేను లెమన్స్, అలాగే ఓపెన్గా ఉన్నటువంటి ఒక డబ్బాలోకి అల్లాన్ని వేసుకుని మిడిల్ చిన్న ర్యాక్లో పెట్టుకున్నాను. అంతేకాకుండా ఇక్కడ టమాటోల్ని, కాలీఫ్లవర్ని
ఇక్కడ పెడతానన్నమాట. వెజిటేబుల్స్ని ఆల్మోస్ట్ అన్నిటిని కూడా నేను ఇలా నెట్టెడ్గా ఉన్నటువంటి ఇలాంటి బ్యాగ్స్లోని, ఫ్రిడ్జ్ బ్యాగ్స్లోని పెట్టుకుంటాను. ఇలా ఆర్గనైజ్ చేసి పెడతాను. ఆ తర్వాత ఈ ప్రతి సెల్ఫ్లో కూడా ఇలా లైనర్స్ వేసుకుంటాను అనమాట, ఎక్కువ మెస్ అవ్వకుండా అనమాట. అంతేకాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ లాస్ట్ ర్యాక్లోని బాగా చల్లగా ఉంటుంది. ఇక్కడ కాస్తే మనం చీజ్ అలాంటివి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న క్యారెట్స్ అని, ఈ ముల్లంగి దుంపలని, పియర్స్ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు రైట్ సైడ్లోని డోర్లో అనమాట చాక్లెట్స్, అలాగే ఓపెన్ చేసినటువంటి లెఫ్ట్ ఓవర్ చాక్లెట్ బార్స్ ఉంటాయి కదా, అవి ఒక జిప్ లాక్లో వేసి కూడా పెట్టుకున్నాను అనమాట. అలాగే ఎక్కువ ఉన్నటువంటి పిక్కల్ పాడవకుండా వాడే పిక్కల్ని ఒక చిన్న జార్లో తీసుకుని మిగతా పిక్కల్ అంతా కూడా ఒక జార్లో వేసుకుని పెట్టుకున్నా. అలాగే కెచప్లని, సోయా సాస్లు ఇలాంటివి మిడిల్ ర్యాక్లో సర్దాను అనమాట. తర్వాత ఈ థర్డ్ ర్యాక్లో పాలు అనేవి ఉంచాను. అలాగే ఫోర్త్ ర్యాక్ లాస్ట్ వన్లో డ్రై ఫ్రూట్స్, ఎక్సెస్ డ్రై ఫ్రూట్స్ మనం వాడేవి బయట వాడుతాకి పెట్టుకుంటాం కదా, అవి కాకుండా మనకి ఇంకా స్టోరేజ్ పెట్టుకోవాలి అంటే ఇలా ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అందుకోసమని నేను డ్రై ఫ్రూట్స్ని లాస్ట్ ర్యాక్లో పెడతాను. అందువల్ల అవి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి నెక్స్ట్ టైం మనం వాడడానికి తీసినప్పటికీ. ఫ్రిడ్జ్లో పై పార్ట్ చూపించాను కదా, ఇప్పుడు కింద పార్ట్. ఇదేంటంటే ఫ్రీజర్ అనమాట. ఈ ఫ్రిడ్జ్కి పైన కాకుండా కింద సెల్ఫ్ ఫ్రీజర్ అనమాట. పుల్ చేస్తే వచ్చే డ్రావర్ లాగా ఉంటుంది. పుల్ చేస్తే ముందుకు వస్తుంది. దాంట్లో ఇంకొక ర్యాక్ ఉంటుంది. దీనిలో ఐస్ క్యూబ్స్ పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో నేను ఐస్ ప్యాక్స్ ఉంచాను అనమాట, పిల్లలు ఏదైనా దెబ్బ తగిలితే వాడడానికి. ఈ సైడ్ ఉన్న ర్యాక్లో రెడీమేడ్ ఐస్ క్రీమ్స్ని ఈ ఫ్రీజర్ కంపార్ట్మెంట్లోని ఇలా సర్దుకుంటాను అనమాట. అంతేకాకుండా మనం తెచ్చుకున్న మీట్ ఉంటుంది కదా, చికెన్ కానీ మటన్ కానీ, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది వితిన్ 1 month వరకు యూస్ చేసుకోవచ్చు ఆ మీట్ని. కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి అలాగా క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టడం వల్ల మనకి కర్రీస్లోకి అలాగే రైస్ ఐటమ్స్లోకి ఉపయోగపడుతుంది. అలాగే ఇవన్నీ కూడా ఫ్రోజన్ వెజిటేబుల్స్ అనమాట. ఈ ఫ్రోజన్ వెజిటేబుల్స్ని ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకుంటాను. ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో పెడతాను అనమాట. ఇటువైపు ఉన్న సెక్షన్ అంతా కూడా నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ అంటే అన్ని ఫిష్కి సంబంధించినవి అనమాట. రకరకాల ఫిష్లు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఈ వీడియోలో చూపించినట్టుగా నేను ఎప్పుడు కూడా ఇలా నా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు అయిపోయిన వస్తువుల్ని మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఇంతే ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.